ప్రభుత్వం ఆదుకోవాలి. చనిపోయిన కుటుంబాల ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి. చనిపోయిన కుటుంబాలు వెంటనే ఆదుకోవాలి. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి. ఈరోజు అనకాపల్లి జిల్లా భీమవరం మండలం ఈరోజు అనకాపల్లి జిల్లా భీమవరం మండలంలో తాటిపార్తి గర్ల్స్ స్కూల్ ఏదైతే ఉందో ఈ స్కూల్లోనే ఈరోజు పాప అనారోగ్యంతో బాధపడుతూ ఉండగా నిన్న తల్లిదండ్రులు వచ్చి ఆ తల్లిదండ్రులు హాస్పిటల్కి తీసుకువెళ్ళారు. హాస్పిటల్కి తీసుకెళ్ళగా అక్కడ ట్రీట్మెంట్ జరుగుతుండగా పాప చనిపోయింది. ఆ తల్లిదండ్రులది అనకాపల్లి జిల్లా అనకాపల్లి జిల్లా సీడికాడ మండలం ఏదైతే కోనం పంచాయతీ ఉందో కోనం పంచాయతీ సంబంధించి శమలపల్లి గ్రామం. తండ్రి మురళి గంటల ద్వారా తల్లి పేరు సన్యాసమ్మ. వీళ్ళు పాప ఇక్కడ 9వ తరగతి సత్యవతి అని పాప ఇక్కడ 9వ తరగతి చదువుతూ ఉంది. 9వ చదువుతుండగా అనారోగ్యంతో ఇక్కడ నుంచి నిన్న సాయంత్రమే హాస్పిటల్ తీసుకెళ్తే చనిపోయింది. ఇక్కడ తీసుకొచ్చి ఈరోజు నిరసన కార్యక్రమం అనేది ఇక్కడ శవం ఇక్కడ పెట్టి మేము ఈరోజు నిరసన తెలియజేస్తున్నాం. ఎందుకనగా పాప 9వ తరగతి చదువుతూ ఉంది. ఆ పాప ఏదో 9వ తరగతి చదువుతూ ఉందో ఆ పాప గవర్నమెంట్ పాపకి ఆ కుటుంబానికి ఆదుకోవాలి. అలాగే కుటుంబంలో ఉన్నటువంటి ఒక వ్యక్తికి గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వాలనేసి మేము సిపిఎం పార్టీగా ఈరోజు ఇక్కడ డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎవరైతే తల్లిదండ్రులు బంధువులు అందరితో కలిపి ఇక్కడ మేము కూర్చొని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం స్పందించి వెంటనే కుటుంబానికి న్యాయం చేయాలని, లేకపోతే ఇక్కడి నుంచి శవాన్ని తీసేదే లేదని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.